ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వేళలేంటి, ఏ విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వలన వీరికి సస్యశ్యామలమైన జీవన విధానం, జీవితం పైన ఒక ప్రణాళిక, విజయానికి ఎలా ప్రగతి 10 మెట్లు అన్నట్టుగా వీరు చక్కబెట్టుకోవడంలో అద్భుతమైనటువంటి జీవన శైలి వీరు సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కాకపోతే వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి కూడా ఒకటే అని చెప్పి గమనించాలి. అంటే ఆదాయం ₹2 ఉంటే ₹8 ఖర్చు పెట్టబోతున్నారు అంటే ₹6 అదనంగా సంపాదించడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అధికస్య అధిక ఫలితం అన్నట్టుగా కొద్దిపాటి సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా ఒక జాబ్ చేసేవాళ్ళు పార్ట్ టైం జాబ్ ఎత్తులాడుకోగలిగినట్లయితే ఈ ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నం చేయగలగాలి. లేదు అన్నట్లయితే అప్పులు, రుణ సమస్యలు, రోగ సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. దయచేసి మధ్యవర్తిత్వ కార్యక్రమాలు కానీ, మీరు మధ్యలో ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడాలను కానీ, అప్పులు కానీ ఇచ్చారా సర్వము కోల్పోవడం, అప్పిచ్చిన వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం, మీరు ఆర్థిక ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారు. కనుక ఈ సంవత్సరము వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, వ్యసనానికి దూరంగా ఉండండి. ఖర్చును క్రమబద్ధీకరించుకోగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలం అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగా చిత్తా నక్షత్ర జాతకులకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఈ పని చేయాలా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి మానసికమైన సంఘర్షణలో మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా తెలిస్తే చేయండి, లేకుంటే తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, మీరు ఏదైతే వృత్తులు చేస్తున్నారో ఎక్స్పర్ట్స్తో, నిపుణులతో సలహా తీసుకొని పనిచేసినట్లయితే ఈ మనోవేదనకు దూరం అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు డిసెంబర్ వరకు బాగుంటుంది. డిసెంబర్ నుంచి తిరిగి ఉగాది పండుగ వరకు చివరి సున్నా కావడం వల్ల రోగము, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వాహన ప్రమాదాలు, సర్జరీలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. అలాగా సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శుక్రుడు అవ్వడం వలన వ్యవసాయ సోదరీమణులకు తెల్లటి పంట అనగా పత్తి, జొన్నలు, వడ్లు బాగా పండడము, ఎర్రటి నేలలు కలిసి రావడము, సకాలంలో వర్షాలు పడడము, వస్త్ర వ్యాపారాలు, అత్తరు, సెంటు, పన్నీరు, వస్త్ర వ్యాపారాలు, డైమండ్ బిజినెస్లు, అలాంటి వాహనాలు, క్రయ విక్రయాలు చాలాకి వీరి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, ధర్మం యోగదాయకం అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక మీరు కపాళ కాలభైరవ స్వామిని స్మరించడం, ఆనంద కాలభైరవ స్వామి యొక్క దీపాన్ని పూజామందులో పెట్టడం, కపాళ కాలభైరవ స్వామి యొక్క ముగ్గురు ఇంటి బయట పెట్టుకోవడం వలన శత్రుదృష్టి, నరదృష్టి తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం రైతు సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి.